వాళ్ళు డైలీ మాకు పప్పే పెడతారు. ఒకవేళ మాది లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రంతా ఎవరితో వండొచ్చినావా అని అది ఇది మాట్లాడతారు. చెప్పుకోలేని మాటలని మాట్లాడతారు. లంజలు ముండలని మాట్లాడతారు. తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టిగా అనుకుంటా నిద్ర లేపుతారు. మీరు అందరు చదువుకోరు ఎందుకు బతుకుతారు అని అంటారు. మేము వండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు. గేట్ ముందు నుంచి ఎవరు పోయినా మీకోసమే వస్తారు, మీరు అందరు ఎవరి దగ్గర ఉన్నారు అని అట్లా ఇట్లా గలీజ్గా మాట్లాడతారు. వర్కర్ రేణుక లక్ష్మి వాళ్ళ కొడుకు, వార్డన్ వాళ్ళ కొడుకు రాజేష్. డైలీ వస్తాడు, అందరిపైన చేతులు వేసుకుంటా మాట్లాడతాడు. ఇక్కడ వచ్చి మందు ఏమైనా తాగడం చేస్తాడా? మందు తాగడం ఏమైనా చేస్తాడు అక్కడ? రోజు మందు తాగి వచ్చి మా హాస్టల్ ముందు కూర్చుంటాడు. వచ్చి మీ రూమ్లలో దొరుకుతాడు. అక్కడ బయట కూర్చొని అందరిని కిందికి పిలుచుకొని మాట్లాడతాడు. చేతులు వేసుకుంటా మాట్లాడతాడు. ప్రతి ఒక్కరి మీద చేతి వేస్తాడు? అలాగే ప్రతి ఒక్కరి పైన చేతులు వేస్తాడు. చేతి వేస్తే ఏమంటాడు మీకు? వచ్చి ఇట్లా మాట్లాడతాడు అంతే. చేతులు వేస్తుండ ఆంటీ ఒక్కసారి చెప్పండి కదా అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా, ఏం కాదు మీకు అన్నలాంటోడే కదా, వేస్తే పడితే ఏమవుతుంది అని మాట్లాడతారు. మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉందా మీకు, గట్లాంటి అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడతారు. ఒక్క నిమిషం, స్టార్టింగ్ నుంచి మీ పేరు, ఏ హాస్టల్, ఏంటి అనేది వాళ్ళు మొత్తం చెప్పండి టోటల్. నా
పేరు లక్ష్మీ కీర్తన. నేను బీసీ హాస్టల్ నుంచి వచ్చిన. అక్కడ మాకు ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా మా ఆంటీ వాళ్ళు అక్కడే ఉంటారు కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు, నవ్వుతూ ఉంటారు. కానీ ఆయనకు పెళ్ళి అయిపోయింది కదా, ఒక పాప ఉంది కదా, ఆయన ఏం బ్యాచిలర్ కాదు కదా, వేస్తే ఏమవుతుంది అనేసి అంటారు. మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. పేరెంట్స్ గురించి కూడా గాడిదలు కన్నారా మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. బయట రోడ్డు మీదకి వెళ్ళి ఎవరన్నా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు, వానికి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. అర్థం ఆయన డైలీ వస్తాడు రాజేష్ అన్న టైం. వర్కర్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అసలు కొంచెం కూడా మరి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళతో ఇవి మాట్లాడాలా ఇవి మాట్లాడదా అన్నట్టు ఏముండదు. మాకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కూడా దాని గురించి మరీ గలీజ్గా మాట్లాడేస్తారు. అర్థం వార్డెన్ నేమ్ శారద, కొడుకు ప్రతిరోజు అక్కడ హాస్టల్ ఆయననే వస్తాడు. ఆయన ఆమె అసలు ఒక్కరోజు కూడా రాదు. ఆమె రాదు, బోనఫైడ్స్కి మాత్రమే వస్తుంది. ఏదైనా ఆఫీసర్ ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు మాత్రమే వస్తారు. నా పేరు మహేందర్ గౌడ్. మా రామంపేట మా పాప ఇక్కడ బీసీ హాస్టల్లో నారాయణఖేడ్లో డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే వీళ్ళ పట్ల వార్డెన్ కొడుకు బిహేవియర్ కొంచెం చేంజ్, అసభ్యంగా ప్రవర్తించడము, పిల్లలపైన హ్యాండ్స్ వేస్తూ కొంచెం బిహేవియర్ చేంజ్ చేస్తుండు. ఫుడ్ విషయంలో మిగతా ఫాలో అవ్వడం లేదు, పిల్లలు టార్చర్ చేసుకుంటూ అమ్మని కొంచెం గలీజ్గా వల్గర్గా మాట్లాడుతూ పిల్లలు టార్చర్ చేస్తున్నారు. పేరెంట్స్కి చెప్తే కూడా మిమ్మల్ని వేరే రకంగా టార్చర్ చేస్తామని చెప్పి కూడా పిల్లలు కూడా పేరెంట్స్ దగ్గర చెప్పకుండా వాళ్ళు పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పిల్లలు మా దృష్టి తీసుకొచ్చారు. మేము ఏ దృష్టి తీసుకొచ్చి పిఎస్ ద్వారా కూడా మేము దృష్టి తీసుకొచ్చాము.